పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్లో సిబిఐ మరో కేసు నమోదు చేసింది. వరంగల్కు చెందిన కొలంబో మెడికల్ కాలేజ్ పాత్ర ఉన్నట్టుగా గుర్తించిన సిబిఐ కాలేజ్ చైర్మన్ కోమిరెడ్డి జోసెఫ్పై కేసు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల తనిఖీల సమయంలో అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్టుగా ఆరోపణలు వెలువెత్తాయి. కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, ఛత్తీస్గఢ్ కాలేజీల్లో అక్రమాలు జరిగినట్లుగా సిబిఐ గుర్తించింది. ఇప్పటివరకు 36 మందిపై కేసు నమోదు చేసిన సిబిఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్ర ఉన్నట్టుగా గుర్తించింది. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్కు చెందిన శ్రీ రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజ్ డాక్టర్లు మధ్యవర్తులుగా ఉన్నట్టుగా గుర్తించారు. వరంగల్, కొలంబో కాలేజీకి చెందిన కోమిరెడ్డి కూడా మెడికల్ కాలేజీల్లో తనిఖీలు చేసి 2 విడతలుగా డబ్బులు తీసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బు తరలించినట్టుగా సిబిఐ గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల మెడికల్ కాలేజీల తనిఖీల కోసం డాక్టర్ వీరేంద్ర కుమార్ను నియమించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ అంకం రవిబాబు, విశాఖపట్నానికి చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్లు ఈ కేసులో మధ్యవర్తులుగా ఉన్నట్టుగా తేలింది. 2 దఫాలుగా కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ జోసెఫ్ కోమిరెడ్డికి 60 లక్షలు ముట్టజెప్పినట్టుగా సిబిఐ గుర్తించి కేసు నమోదు చేసింది.